స్టోరీలో అంత దమ్ము కనిపించలేదు నాకు. రాశిఖన్నా గారి యాక్టింగ్ కానీ, నిధి శెట్టి అమ్మాయి, రాఖీబాయ్ అమ్మాయి వాళ్ళ యాక్టింగ్ పరంగా ఒక మెట్ట దగ్గర కానీ వీళ్ళందరూ దమ్ము లేదు స్టోరీలో. అసలు సిద్ధుని కొత్తగా చూస్తాం మనం. వాడు ఫ్రెష్నెస్, వాడు హైలైట్ అంతా. సిద్ధు డిఫరెంట్గా కనిపిస్తాడు మనకి. సిద్ధుని చూసినంతసేపు ఈ కొత్తగా ఎవడ సిద్ధు అసలు కాదు. ఆ దిదేశీలో అవన్నీ సంబంధం లేదు. చూడటం రాని వాళ్ళకి నేనేం చెప్పను, ఎందుకంటే కొంతమంది చూడకుండానే నెగిటివ్ చెప్తున్నారంట. అది నాకు తెలీదు. నేను చూసి వచ్చా. నాకు సినిమా చాలా చాలా నచ్చింది. కొన్ని డైలాగ్స్ ఉంటాయి హార్డ్ హీటింగ్ అనమాట. ఖచ్చితంగా లవ్లో ఉన్నవాడికి, లవ్ ఫెయిల్ అయిన వాడికి, లవ్ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఒక లవ్లోకి వెళ్ళి ఆ లవ్లో హ్యాపీనెస్ని అనుభవిస్తున్న వాడికి నేను రియల్గానే చెప్తాను. కొన్ని సందర్భంలో బీజిఎం వల్లనే సినిమాకి ప్లస్ పాయింట్ అని 100% గ్యారంటీ ఇస్తారని. బీజిఎం లేకపోతే మాత్రం కొన్ని సన్నివేశాలు పేలిపోయేటి. తెలుసు కదా సిద్ధు జొన్నలగడ్డ ఎలా ఉంది సినిమా? తెలుసు కదా, మాకు తెలుసు. నీకు ఎలా ఉంది సినిమా? అదే నాకు కూడా అలాగే అనిపించింది. ఓకే, ఫస్ట్ ఒక 20 minutes కొంచెం బాధ పెట్టినా కానీ కొన్ని ట్విస్టులతో కూడుకున్నటువంటి సినిమా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమా, కానీ కొంచెం అంటే సీన్లు ఏంటంటే బోర్ ఏం కొట్టలేదు. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే ఎక్కడో మనకు వచ్చింది సినిమా అనేది ఒక కంటెంట్ కనపడదు. కానీ దీన్ని కొత్తగా లాక్కొచ్చాడు. ఒక స్టోరీ అనేది ఒకటి ఉంది. ఓవరాల్గా సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ పరంగా ఒక మెట్టు ఎక్కచ్చు. కానీ ఆ స్టోరీలో అంత దమ్ము కనిపించలేదు నాకు. రాశిఖన్నా గారి యాక్టింగ్ కానీ, నిధి శెట్టి అమ్మాయి, రాఖీబాయ్ అమ్మాయి వాళ్ళ యాక్టింగ్ పరంగా ఒక మెట్ట దగ్గర కానీ వీళ్ళందరూ దమ్ము లేదు స్టోరీలో. తెలుసు కదా, మీకు కూడా అన్నట్టు అనిపించింది నాకు. ఓవరాల్గా సినిమా కోసం చెప్పుకుంటే అండి, ఒక బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అని మనం చెప్పకూడదు. కానీ ఈ పండగ వాతావరణంలో తగులుకునే సినిమా కాదు ఇది. ఒక మతబీలాగా, ఒక చించుబుట్లాగా, ఒక తారజోల ఎగిరే సినిమా అయితే కాదు. ఒక భూచక్రం పట్టుకుని ఎలా నిలబడుతుంది అలాగే అనిపించింది సినిమా అయితే నాకు. ఓకే, వన్ టైం వాచబుల్ మూవీ, రెగ్యులర్ మూవీ అయితే కాదు. ఫైనల్గా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సినిమాలో దమ్ము లేదు. చాలా బాగుంది ఈ సినిమా. కొంచెం వరకు ఒక 30% గారు తమను సంగీతం అయితే ప్లస్ పెట్టింది. సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ కొంచెం పర్వాలేదు అనిపించింది. స్టోరీ బాగా మైనస్ అయింది. లాగ్ అయితే అనిపించలే కానీ ఓకే. కానీ 2-3 ట్విస్టులు అయితే అనిపించే సినిమాకి. వైవార్ష గారు కామెడీ అయితే అక్కడక్కడ ఉన్నా కానీ గట్టిగానే పండింది కామెడీ. లేదు, కొద్ది కష్టం అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 2.5 వరకు కూడా కష్టం. అయితే మ్యాక్సిమం అయితే 2 అయితే వస్తుంది సినిమాకి అయితే. థ్యాంక్ యూ. నలుగురు మధ్య వెళ్తుంది మూవీ. హీరో, 2 హీరోయిన్స్, హర్ష. స్క్రీన్ మొత్తం ఈ నలుగురే కనిపిస్తారు. ఒక నలుగురిని పెట్టి సినిమా అనేది ఎంతలా చేయడం, ఎంతగా తీయడం అనేది చాలా కొత్తగా, చాలా ఫ్రెష్గా ఉంది. అసలు సిద్ధుని కొత్తగా చూస్తాం మనం. వాడు ఫ్రెష్నెస్, వాడు హైలైట్ అంతా. సిద్ధు డిఫరెంట్గా కనిపిస్తాడు మనకి. సిద్ధుని చూసినంతసేపు ఈ కొత్తగా ఎవడ సిద్ధు అసలు కాదు. ఆ దిదేశీలో అవన్నీ సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైరెక్టర్ మనం మెచ్చుకోవాలి. లేడీ అయినా మంచిగా తీసింది. నలుగురిని పర్ఫెక్ట్గా చూపించింది ఆవిడ. హైలైట్స్ అంటే ఇద్దరి మధ్య లవ్ అనేది ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. అంటే రియాలిటీ, అది రియాలిటీ, ప్రెజెంట్ జరుగుతున్న రియాలిటీని మనకు అలాగా కళ్ళ ముందు చూపెట్టారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా రియాలిటీని ఇలా ఉంటేనే లైఫ్ కంటిన్యూ అవుద్ది, లేకపోతే కంటిన్యూ అవ్వనట్లు పర్ఫెక్ట్గా రియాలిటీని చూపెట్టారు. చాలా బాగా చేసింది. అంటే అటు అబ్బాయిని ఎక్కువ చూపించలేదు, ఇటు అమ్మాయిని ఎక్కువ చూపించాలి, అలాగే ఇద్దరిని తక్కువ చేయలేదు. పర్ఫెక్ట్గా ఒక స్కేల్లో ఇద్దరిని బ్యాలెన్స్ చేసి ఒక క్లైమాక్స్ అనేది మంచిగా ఎండ్ చేశారు. మంచిగా అనిపించింది. పర్లేదు, సినిమాకి స్టోరీకి కరెక్ట్గా సింక్ అయ్యాయి. ఓవర్గా లేవు, అలాగని డల్గా లేవు. జాక్ అది లేదన్న, ఇది పర్ఫెక్ట్. ఇది జాకు అంతా సూపర్. అసలు చాలా బాగా తీశారు. జాక్ మరి వదిలేయండి, అది గతం. అది ప్రెజెంట్ మనకి పర్ఫెక్ట్గా ఉంది. సినిమా ఎలా ఉంది? తెలుసు కదా సినిమా హిట్ అని. హిట్ చూడటం రాని వాళ్ళకి నేనేం చెప్పను, ఎందుకంటే కొంతమంది చూడకుండానే నెగిటివ్ చెప్తున్నారంట. అది నాకు తెలీదు. నేను చూసి వచ్చా. నాకు సినిమా చాలా చాలా నచ్చింది. కొన్ని డైలాగ్స్ ఉంటాయి హార్డ్ హీటింగ్ అనమాట. ఖచ్చితంగా లవ్లో ఉన్నవాడికి, లవ్ ఫెయిల్ అయిన వాడికి, లవ్ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఒక లవ్లోకి వెళ్ళి ఆ లవ్లో హ్యాపీనెస్ని అనుభవిస్తున్న వాడికి ఈ సినిమా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ సెటిల్డ్ పెర్ఫార్మెన్సెస్, సెటిల్డ్ డైలాగ్స్, అండ్ ఎక్కడా కూడా ఎవరిని కించపరిచి తక్కువ చేసి మాట్లాడింది లేదు. అండ్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఫస్ట్ లవ్, ఆ దాంట్లో ఉండే ఆ ఫీల్ ఎప్పటికీ పోదు.
మొదటి లవ్లో ఉండే ఫీల్ కానీ ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్ కానీ పోవు. కాకపోతే వచ్చిన లవ్ని, ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే లవ్ని యాక్సెప్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనే పాయింట్ని చాలా బాగా డీల్ చేశారు. నీరజ కోన గారు రాసుకున్న స్క్రీన్ ప్లే, స్టోరీ, డైలాగ్స్, ఎవ్రీథింగ్ సినిమాకి సెట్ అయ్యాయి. సినిమా అయితే నాకు చాలా నచ్చింది. ఓవరాల్ సినిమా సూపర్ హిట్. కానీ ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళు టార్గెట్ చేసి తీసిన సినిమానా అందరికీ నచ్చింది? ప్రెజెంట్ జనరేషన్ టార్గెటే. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కొంతమంది లవ్ అనేది లేదు, అంటే మ్యారేజ్కి వెళ్ళట్లా, ఇక్కడ వరకు చాలు మనకి ఇదే లైఫ్ అనుకుంటున్నారు. అలా కాకుండా మ్యారేజ్కి వెళ్ళే కెరియర్ ఉంటే ఎలా ఉంటుంది అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటాయి అనేది అయితే చాలా బాగా చూశాను. అండ్ స్టోరీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కామెడీ కొంచెం తక్కువే ఉంది, బట్ ప్రాపర్ నెరేటివ్ స్క్రీన్ ప్లే ఉంది. నీరజ్ కోన నీరజ కోన గారి డైరెక్షన్ చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే ఒక లేడీ తీసి కూడా ఈస్ట్రోజిరాన్ లెవెల్స్ కంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ వాల్యూస్ ఏంటి అనేది చెప్పిన విధానం చాలా బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ చాలా బాగుంది. హ్యాపీ ఎండింగ్, కంప్లీట్ ఒక హ్యాపీ ఎండింగ్ ఫిలిం. ఎక్కడ కూడా మనకి అరే ఆడవాళ్ళని తక్కువ చేశారా, మగవాళ్ళని తక్కువ చేశారా, లవ్లో ఆడవాళ్ళు మోసం చేస్తారా, మగవాళ్ళు, ఇవన్నీ పక్కన పెడితే ఒక లవ్ అండ్ ప్రెజెంట్ జనరేషన్లో లవ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ప్రెజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారనేది చాలా బాగా చూపించారు. ఎవరికి అన్యాయం జరగలేదు, అందరూ హ్యాపీ. సినిమా హ్యాపీ, సినిమా చూసి నేను హ్యాపీ. తెలుసు కదా, నేను చూసిన, మీరు కూడా తెలుసుకోవాలంటే తెలుసు కదా, సినిమా చూడండి, చాలా బాగుంది. రాధిక నీలాంటి రాధిక నిలబెట్టినట్టు చేశాడు, కానీ ఆ రాధికను కూడా మైమర్పిచ్చేస్తాడు. రాధికలు అటువంటి రాధికలతో చేసేవాడిని ఒక ఫ్యామిలీ బాండింగ్లో ఇరికించేసి మనోడిని ఆర్టిస్ట్ పరంగానైతే మనోడు మెట్టెక్కాడని చెప్పగలను. నిజంగా లేడీ డైరెక్టర్ కాబట్టి మనోడిని అలా సెటిల్గా పెర్ఫార్మెన్స్ చేయించింది అనే ఫీలింగ్ కలిగింది. చాలా బాగా హ్యాండిల్ చేసింది నీరజ కోన గారు, చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే కొన్ని సందర్భంలో నేను రియల్గానే చెప్తాను, కొన్ని సందర్భంలో బీజిఎం వల్లనే సినిమాకి ప్లస్ పాయింట్ అని 100% గ్యారంటీ ఇస్తానండి. బీజిఎం లేకపోతే మాత్రం కొన్ని సన్నివేశాలు పేలిపోయేటి, అంత బాగా అనిపించింది. బీజిఎం సాంగ్స్ చాలా బాగా అనిపించినాయి. మల్లిక గంధ అనే సాంగ్ అయితే అల్టిమేట్, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు హృదయానికి అతుకుపోతుంది అంటారు, ఆ టైప్ లాంటిది. మన హీరోని చూస్తే కొన్ని సందర్భంలో మనోడు తాగి సిగరెట్ తాక్కుంటా, మందు తాక్కుంటా, నవ్వుకుంటా, అలాగే వైవాహర్షతో కొన్ని డైలాగులు మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అది చూసి మన కళ్ళలో నీళ్లు తిరుగుతాయండి. అలాగే రాశి ఖన్నా గారి గురించి చెప్పాలంటే ఆమె కూడా అఫ్కోర్స్ గ్లామర్ డాలే. ఆమె కూడా ఇటువంటి పాత్ర ఇంతవరకు రాలేదు. ఒక ఫ్యామిలీ ఫ్యూచర్లో నాకు తెలిసి ఫ్యామిలీ సినిమాలు రావచ్చేమో. అలాగే కేజీఎఫ్ లాంటి సినిమాలో ఒక వీళ్ళంతా గ్లామరస్ హీరోని తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ బంధంలో ఇరికిచ్చేసి వాళ్ళతో సెటిల్డ్గా పెర్ఫార్మెన్స్ చేయించేసి ఒక దీపావళికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు నీరజ కోన గారు. హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూడండి, మంచి సినిమా, సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగానే ఉంది. కొంచెం నెరేషన్ స్లో అనిపించేస్తుంది, కానీ కూర్చొని ప్రశాంతంగా చూస్తే మాత్రం మంచి ఎమోషన్తో దీపావళికి హ్యాపీగా ప్రశాంతంగా ఇంటికి వెళ్తారండి. మంచి మూవీ. అఫ్కోర్స్ ఉన్నాయి రాధిక లాంటి కొన్ని డైలాగులు ఉన్నాయి, కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, కానీ అవన్నీ తట్టుకోగలిగి చూస్తే మాత్రం మంచి సినిమా దీపావళి చూసామనే ఫీలింగ్ కలుగుతుంది. రాధికని మర్చిపోతారు. అటువంటి హీరో రాధిక లాంటి వాళ్ళని కూడా మార్చేయగలడా సిద్ధు అనేవాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. సిద్ధుని పెర్ఫార్మెన్స్ పరంగా ఒక ఆర్టిస్ట్ పరంగా గొప్పగా చూపించారు. హీరో అనుకోకండి, ఒక ఆర్టిస్ట్ పరంగా చాలా గొప్పగా చూపించారు, గొప్పగా చేశాడు. వండర్ఫుల్ మూవీ. దీపావళికి తెలుసు కదా, నేను చూశాను. మీరు తెలుసుకోవాలంటే తెలుసు కదా సినిమా వెళ్ళి చూడండి, తెలుసుకోండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ అండి. ఆర్టిస్ట్గానైతే చాలా గొప్పగా ఒక మెట్టేది 100% గ్యారంటీ ఇస్తానండి. నేను చాలా బాగా అనిపించేస్తుంది ఆర్టిస్ట్ పరంగా. అంతే. ఆ ట్రయాంగిల్లో చాలా యాంగిల్స్ ఉంటాయండి, డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. దీంట్లో ఎమోషన్ యాంగిల్ చూపించాడు, ఫ్యామిలీ బాండింగ్ చూపించాడు. అంటే ఇవి ఒక డిఫరెంట్ యాంగిల్స్ అనమాట. మీరు యాంగిల్స్ అంటే కొంతమంది కుర్రాలు అక్కడికి వెళ్తారు, ఆడదాకా వెళ్ళొద్దు, గోవా దాకా వెళ్ళొద్దు అని చెప్తారు. రాశి ఖన్నా గారే, కానీ రాశి కన్యా కాదండి. ఇందాక రాశి కన్నా, ఇందాక రష్మిక అంటున్నారు. అంటే వాడు క్లైమాక్స్లో వచ్చేసి రష్మిక చాలా బాగా చేసింది అంటున్నాడు. అన్యాయం అంటే మరి ఇంకో హీరోయిన్తో, రాధిక లాంటి హీరోయిన్ కూడా ఫ్యామిలీ బంధంలో ఇరికించాలంటే సెటిల్డ్గా చేయించాల్సి వచ్చింది. సో రాశి కన్యకి అన్యాయం జరగలేదు. పెర్ఫార్మెన్స్ పరంగా నిజంగా రాశి ఖన్నా లాంటి వాళ్ళు కేజీఎఫ్ లాంటి హీరోయిన్తో అంత గ్లామరస్ చేసుకుంటారు, గోవా సన్నివేశాలు ఎంచుకుంటారు. కానీ వాళ్ళిద్దరిని ఒక ఫ్యామిలీ బంధంలో ఇరికిచ్చేసి రాధిక లాంటి మూడ్లోకి వెళ్ళిపోయే అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ బంధంలో ఇరికించడం అనేది రియల్ గ్రేట్ అండి. అలా ఫ్యామిలీ పరంగా చూడొచ్చు, అంత బాగా అనిపించింది. సో గ్లామరస్ గురించి, అందం గురించి ఆలోచించుకొని రాకండి, చాలా బాగుంది. లిప్ లాక్లు, లిప్ కిస్లు, ఈ సన్నివేశాలు ఇవన్నీ వద్దు, హ్యాపీగా వచ్చి ఫ్యామిలీకి తెలుసు కదా సినిమా తెలుసుకోండి, చాలా బాగా అనిపించేస్తుంది. రాధిక లేదురా నాయన, ఇలా రష్మిక కూడా లేదు, రాశి ఖన్నా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యామిలీ మూవీ తెలుసు కదా, చూడండి, తెలుసుకోండి.